పవన్ కళ్యాణ్ ఇంతకీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేస్తారా లేదా? రామచంద్రరావు గారు అడిగితే చెయ్యొచ్చు, కిషన్ రెడ్డి గారు అడిగితే చెయ్యొచ్చు. ఇప్పటిదాకా జూబ్లీహిల్స్ అంశం ప్రస్తావించినటువంటి ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. తెలుగుదేశం కానీ జనసేన కానీ ముందు చేస్తారన్న ప్రచారం జరిగింది, లేదా బీజేపీతో చర్చిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ చాలా కేటగారికల్గా వాళ్ళు దాని గురించి ప్రస్తావించనే లేదు, వీళ్ళు చేయలేదు. ఫైనల్గా తాజాగా ఇప్పుడైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. జనసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. రెండు పార్టీల నాయకులు రేపు జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నారు. సాగర్ సొసైటీలో జరిగిన ఈ భేటీలో లంకల దీపక్ రెడ్డితో పాటుగా అటు పార్టీ ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వీళ్ళందరూ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే ఈ మీటింగ్ జరిగిందన్నటువంటి చెప్పారు. మేబీ ఎన్నికల ప్రచారంలో జనసేన వాళ్ళు కూడా జెండాలతో పార్టిసిపేట్ చేయబోతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేయాలంటే కిషన్ రెడ్డి ఇటు రామచంద్రరావు అడిగితే రావచ్చు.